నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. యుఎస్ కు మేలు చేసే నిబంధనలకు లోబడే ఇరాన్ తో ఒప్పందం. అధ్యక్షుడు ట్రంప్ దే తుది నిర్ణయమన్న శ్వేత సౌధం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమన్న మంత్రి మండిపల్లి. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్. మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్న అధికారులు, సిబ్బంది. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారంతో భయాందోళన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ఊహాగానాల నడుమ లోక్ భవన్ లో గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త సీఎం ఎంపికపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఆదివారం, సోమవారం, బుధవారంలలో ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం నిర్వహించే అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక లోక్ భవన్ లో ఉండాలా లేక కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో ఘనంగా నిర్వహించాలా అనే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆదివారం ధర్మస్థలంలో జరిగే ఉపరాష్ట్రపతి పర్యటనకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఈ రోజే బెంగళూరు వెళ్తున్నారు. గవర్నర్ అందుబాటులో ఉండరనే ఉద్దేశంతోనే సీఎల్పీ సమావేశానికి ముందే డీకే ఆయనతో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారనే ఊహాగానాల నడుమ లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కొత్త సీఎం ఎంపికపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఆదివారం, సోమవారం, బుధవారంలలో ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం నిర్వహించే అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక లోక్ భవన్ లో ఉండాలా లేక కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో ఘనంగా నిర్వహించాలా అనే అంశాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆదివారం ధర్మస్థలంలో జరిగే ఉపరాష్ట్రపతి పర్యటనకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఈ రోజే బెంగళూరు వెళ్తున్నారు. గవర్నర్ అందుబాటులో ఉండరనే ఉద్దేశంతోనే సీఎల్పీ సమావేశానికి ముందే డీకే ఆయనతో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గవర్నర్ని కలిసి ఆయన సోదరుడితో కలిసి గవర్నర్ను కొద్దిసేపటి క్రితం కలిసి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీల మీద చర్చించారు. మనం చూడొచ్చు లోక్ భవన్ వద్ద ఉన్నాం. మనము ఈ లోక్ భవన్లో
గవర్నర్తో సమావేశం నిర్వహించి దాదాపు అరగంటకు పైగా ఆయన మాట్లాడారు. ఆయన సోదరుడు సురేష్తో కలిసి ఇద్దరు సుదీర్ఘంగా చర్చించారు. చర్చించిన అనంతరం ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. అయితే ఎవరెవరు 1వ తేదీ 31, 1, 3, 5 ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటానని చెప్పి గవర్నర్కు చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఆ తేదీలకు సంబంధించి ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ తేదీల్లో 1వ తేదీ, 5వ తేదీ ఈ 2 రోజుల్లో నేను అందుబాటులో ఉంటానని చెప్పి గవర్నర్ చెప్పినట్లుగా మనకు సమాచారం వస్తుంది. వాస్తవంగా గవర్నర్ సతీమణికి ఆరోగ్యం బాగుండదు. కాబట్టి ఆయన తరచుగా మధ్యప్రదేశ్కు వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్కు ఆయన వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి గవర్నర్ తేదీలను అలాగే ఈయనకు అనుకూలమైనటువంటి తేదీలని, అది కూడా ద్వారకానాథ్ ఈయన పూజారిగా భావించే ద్వారకానాథ్ కొన్ని డేట్లు ఇచ్చారు. ఆ డేట్లలో ఎప్పుడు వీలవుతుంది అనేది ఈ 2 డేట్లు మ్యాచ్ చేసుకొని ఇద్దరికి అనుకూలమైన డేట్లని ఎంపిక చేసుకోవడానికి చాలాసేపు చర్చించారు. అయితే ఇంకా అది ఫైనలైజ్ కాలేదని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ సిఎల్పి సమావేశంలో ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఉంటే గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. లేదంటే నేరుగా డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేలను కలిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలోనే ఉండి మంత్రివర్గ కూర్పు మీద ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయాల మీద చాలా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య 4 డిప్యూటీ సీఎంలు ఉండాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎంలు ఎవరూ అవసరం లేదని చెప్పి డీకే శివకుమార్ భావిస్తున్నారు. అయితే దీని మీద సుదీర్ఘంగా చర్చించడానికి ప్రమాణ స్వీకారానికి ముందే ఇవన్నీ కూడా ఆయన తన టీంని ఏర్పాటు చేసుకోవడానికి తన వర్గానికి ప్రయారిటీ ఇవ్వడానికి ఈ మంత్రిమండలిలో ఎవరెవరు ఉండాలి, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి అనే దాని మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఢిల్లీలోనే ఉండి అధిష్టానంతో మాట్లాడి ఫైనలైజ్ చేసుకొని 2 రోజుల తర్వాత బెంగళూరుకు వస్తారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రస్తుతం గవర్నర్ ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత ఆయన ఉండకపోవచ్చు అని గవర్నర్ బంగ్లా నుంచి మనకు సమాచారం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన బయటకు వెళ్తారు, బెంగళూరులో ఉండరు అని సమాచారం వస్తుంది. అయితే రేపు ఎలాగూ ప్రమాణ స్వీకారం ఉండదు. ఈ ప్రమాణ స్వీకారం ఢిల్లీలో నిర్ణయం అవుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అధిష్టానంతో కూడా మాట్లాడి అధిష్టానం ఫైనల్ చేసినటువంటి ఒక డేటు ఆయన పూజారి చెప్పినటువంటి డేట్లలో ఏదో ఒక డేట్ని అధిష్టానం కూడా ఫైనలైజ్ చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మల్లికార్జున ఖర్గే ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3వ తేదీ కానీ 5వ తేదీ కానీ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే ఇదే మనం చూస్తున్నటువంటి లోక్ భవన్లోనే గవర్నర్ బంగ్లాలోనే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. భారీ అట్టహాసంగా ఏం కాకుండా సాధారణంగానే ఇక్కడే లోపల కొంతమంది మధ్యలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 13 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే సాయంత్రం 4 గంటలకు సిఎల్పి సమావేశం ఉంటుంది. ఏకగ్రీవంగా డీకే శివకుమార్ని తమ నేతగా ఎన్నుకోనున్నారు. డీకే శివకుమార్ అనంతరం సిఎల్పి నేతగా ఎన్నికైన అనంతరం ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, బెంగళూరు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ బలోపేతానికే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామన్నారు. డీజిల్ బస్సులకు స్వస్తి చెబుతూ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. ఏపీలో ఆర్టీసీ అంతా ఎలక్ట్రిక్ బస్సులుగా మారనున్నాయని మంత్రి వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి, గోదావరి పుష్కరాలకు ఇక ఎలక్ట్రిక్ బస్సులే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. స్త్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వానికి బాధ్యత తప్ప భారం కాదని అన్నారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకం ఆగదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మండిపల్లి తెలిపారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు
ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. మహువా స్కీమ్ ఉందో ఆ స్కీమ్ లో కేవలం తిరుపతి తిరుమలకు మాత్రమే 300 బస్సులను తీసుకొని రావడం జరుగుతా ఉంది. 500 ఈవీ బస్సుల కొనుగోలుకు ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నది. ఆ ఈవీ బస్సులు కూడా పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీని కొనుగోలు చేస్తుంది. దాని యొక్క ఎస్ఓపిని కూడా 27/5/26 తారీఖున ఫైనలైజ్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. టోటల్ ఫ్లీట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా. టోటల్ గా సిఎన్జి అలాగే ఈ బస్సులు టోటల్ గా 26, 27, 28 సంవత్సరం మొదటి 2-3 నెలల లోపల ఏపీఎస్ఆర్టీసీలో 3000 బస్సులను ఇంప్లిమెంట్ చేసేదానికి నిన్న ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గము సంబంధిత అధికారులు వారి యొక్క ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేసుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్టు కూడా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు కూడా 40 బస్సులను తీసుకొని వస్తున్నాం. రేపు సంవత్సరం జరగబోయే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి కూడా గోదావరి అనే నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బస్సులు కూడా తీసుకొని వస్తాం. శ్రీశక్తి పథకం అనేది ఏ కేటగిరీల్లో 5 కేటగిరీల్లో మేము ప్రామిస్ చేశాం. ఈ రోజుకి కూడా 5 కేటగిరీల్లో శ్రీశక్తి పథకాన్ని ఇస్తా ఉన్నాం. రేపు ఏసీ బస్సులు కొన్నా, రేపు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా, సిఎన్జి బస్సులు వచ్చినా 5 కేటగిరీల్లో శ్రీశక్తి పథకం వికలాంగుల కోసం ఏదైతే తీసుకొచ్చాను దివ్యాంగుల కోసం వారికైనా ఈ శ్రీశక్తి స్కీమ్కైనా ట్రాన్స్జెండర్స్కైనా వీళ్ళందరికీ శ్రీశక్తి పథకంలో ఏ మార్పు చేర్పులు ఉండో ఏ తరహా బస్సులు వచ్చినా కంటిన్యూ చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీకి విడదీయరాని అనుబంధం. ఏపీఎస్ఆర్టీసీని ఎప్పుడు ప్రైవేటు పరము చేయము. కార్మికులకు హామీ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అన్నా దాని ఆస్తులన్నా దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ మీద ఆయనకు విశ్వాసము నమ్మకము ఉంది. అలాంటప్పుడు బయట ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే విధానంలో ఈ బస్సు కొనుగోలు జరుగుతూ ఉంది. ఏదైతే హైర్ విధానం ముందుండేదో అదే విధానంలో ఇప్పుడు బస్సులు తీసుకొని వస్తున్నాం. దాంట్లో సేవలను పెంచేదానికే తప్పక ఎక్కడ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లే పని అయితే ఎక్కడ జరగదు. దాని వరకు అయితే ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మేము క్లియర్ కట్ గా ఉన్నాము. మేమైతే ఏపీఎస్ఆర్టీసీ పక్షానే ఉంటాం, పనిచేస్తాం. డిఎస్సి 2025లో క్రీడా కోటా నియామకాలు పారదర్శకంగా బహుళస్థాయి ధృవీకరణల తర్వాతే చేపట్టామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ వెల్లడించింది. క్రీడా కోటా నియామకాన్ని ప్రతిభ ఆధారంగా పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించామని స్పష్టం చేసింది. కొన్ని మీడియా సంస్థలు నిరాధార వార్తలతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని స్పష్టం చేసింది. క్రీడా కోటా పోస్టులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కొందరు ఫేక్ ఆడియోల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని శాప్ తెలిపింది. క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. డిఎస్సి 2025 నియామకం అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఇందులో ఎంపికై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రివర్లు లోకేష్ గారికి, అలానే స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారికి, అలానే స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ చేసుకొచ్చి ఎట్ ఎ టైం ఎటువంటి ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మాకు ఉద్యోగాల్లో నియమించినందుకు ముందుగా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి వంక పెట్టుకొని దీన్ని దుష్ప్రచారం చేసి బాగా ఏదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు. అది మాత్రం మేము చూస్తూ ఊరుకోలేమండి. ఎందుకంటే కష్టపడ్డోడికి ఫలితం దక్కినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. మేము ఎవరిమైతే డిఎస్సిలో ఎంపిక కాబడి ఉపాధ్యాయులుగా నియమింపబడ్డామో మేమందరం కూడా ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాము. అయితే ఇటీవల కాలంలో మీడియాలో ఈ డిఎస్సి మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఆ ప్రచారాలు మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి 2025-26లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళు డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది దానిలో ఎంత మాత్రం కూడా వాస్తవం అనేది లేదండి. మేము ఎంతో కష్టపడి ఆడి
అన్ని సర్టిఫికేట్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్న తెలుసుకున్న తర్వాతే మాకు జాబ్ ఇవ్వడం జరిగింది సార్. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ఎంపికయ్యానండి. మెగా డిఎస్సిలో అవినీతి జరిగిందనే వార్తల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి కౌన్సిలింగ్ వరకు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగింది. ఈ డిఎస్సిలో నేను ఎంతో కష్టపడి చదవడం వల్ల ఈరోజు జాబ్ రావడం జరిగింది. మాకైతే నమ్మకం ఉంది. చాలా పారదర్శకంగా చాలా మిగతా డిఎస్సీలతో పోలిస్తే ఈ డిఎస్సి అనేది చాలా తొందరగా ఇవ్వడం, నియామకాలు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఇలా పోస్టులు అమ్ముకోవడం అనేది చెప్పడం అనేది మాకు చాలా బాధ కలిగించింది. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ఎంపిక కావడం జరిగింది. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, ఎన్నో కోర్టు కేసులు ఉన్నప్పటికీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఈ డిఎస్ పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మాలాంటి పేద విద్యార్థులు రూముల్లో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించడం జరిగింది. దుష్ప్రచారం అనేది అభ్యర్థుల్లో ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా నియామకం సాధించాను. నోటిఫికేషన్ మొదలుకొని పరీక్ష నిర్వహణ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం వారు అడుగడుగున ప్రతి ఒక్క అభ్యర్థికి సరైన అవగాహన కల్పిస్తూ ఎలాంటి మోసాలకు తావు లేకుండా నిర్వహించిన ఈ మెగా డిఎస్సి ప్రతిభ చూపించిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సరైన న్యాయం చేసింది. అటువంటి మెగా డిఎస్సి పైన వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ప్రతిభ చూపించి బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని పీజీఆర్ఎస్ రికార్డులను పరిశీలించారు. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. మండలంలోని చంపాడుకు సంబంధించిన పొలం గురించి తరచూ ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పరిష్కరించలేదని అధికారులను ప్రశ్నించారు. సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఫైలు తీసుకుని జిల్లా కేంద్రానికి రావాలని వారిని ఆదేశించారు. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుంది. లేకపోతే పిటిషనర్స్ మీ లెవెల్లో పరిష్కారం కాకుండా మా లెవెల్ దాకా ఎందుకు రావాలి? డిటి గారు ఫైల్ ఎక్కడ ఉంది చూడటం ఏంటి? మీ దగ్గర రెడీగా ఉండాలి కదా. నంబర్ వారిగా పెట్టకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ విఆర్ఓస్ ఏం చేస్తున్నారు? మీ సీనియర్ అసిస్టెంట్లు ఏం చేస్తున్నారు? ఇది సంపూర్ణంగా పరిష్కారం అయి ఆ డబుల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిలేషన్ అయి ఎవరికి తేల్చాలి? ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆర్ఓఆర్ ప్రకారం ఎవరికి దాన్ని బట్టి చూసుకొని రిజిస్ట్రేషన్ లో కూడా దాన్ని కరెక్షన్స్ చేయాలి. కర్నూలులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కలెక్టర్ సిరి పరువుల అధికారులు ప్రారంభించారు. సుద్దవంకబాగు వద్ద జేసీబీలతో మురుగు కాల్వలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మొదటి విడతలో కేసీ కాల్వను శుభ్రం చేశామన్నారు. రెండవ విడతలో మురుగు కాల్వలు, మూడో విడతలో రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో రెండో వారం మెయిన్గా ఏంటంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 4 వారాల పాటు ఈ యాక్టివిటీస్ కొనసాగుతాయి. రెండో వారంలో క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ ఉంది. ఫస్ట్ వారం మనం రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే రోడ్స్ క్లీనింగ్ అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే మూడో వారం కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఆ ఏరియాస్లో క్లీనింగ్. 4వ వారం టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడం. పబ్లిక్ మాకు కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఈ తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి మాకు ఇవ్వడం, రోడ్డు మీద పడేయడం కానీ డ్రైన్స్లో పడేయడం కానీ, మనం ఎంత క్లీన్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ మళ్ళీ దాంట్లో వేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ మన హెల్త్ కోసం చేస్తుంది కాబట్టి దయచేసి మీ ద్వారా నేను పబ్లిక్ కోరేదంటే మీ అందరూ కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 4 నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను పెద్ద పులి హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్ద పులి మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో పెద్ద పులి సంచరించినట్లు గుర్తించారు. గతంలో పులిని బంధించినప్పుడు పులి మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
దీని ప్రకారం ఎక్కడుందనే ఖచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు. పోలవరం జిల్లాలోని వేములోవ, పిడతమామిడి, రాములదేవపురం, వడ్డి చెరువు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. 4 నెలల్లో 20 పశువులపై పెద్ద పులి దాడి చేసినట్లు చెప్పారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని డిఎఫ్ఓ సూచించారు. పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. పులిదాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. దట్టమైన అడవి కావడం వల్ల పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు. ప్రత్యేక రెస్క్యూ టీంల సహాయంతో వీలైనంత త్వరలో పులిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహానంది మండలం గాజులపల్లెలో గాలివాన బీభత్సానికి 200 ఏళ్ల నాటి భారీ వేప చెట్టు నేల కొరిగింది. ఒక్కసారిగా చెట్టు నేలకూలడంతో కింద ఉన్న టీ దుకాణం ధ్వంసమైంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని జుజ్జూరు గ్రామంలో పిచ్చుకుక్క స్వైర విహారం చేసింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో 8 మందిపై శునకం దాడి చేసింది. ఈ ఘటనలో గాయాలైన వారిని నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిచ్చుకుక్క కరవడంతో ఓ మహిళకు 8 కుట్లు, ఇంకొక మహిళకు 6 కుట్లు పడ్డాయి. బాధితుల్లో 4 సంవత్సరాల బాలుడు ఉన్నాడని స్థానికులు తెలిపారు. భారతదేశం తన సైన్యాన్ని మరింత శక్తివంతంగా ఆధునీకరిస్తోందని అమెరికా తెలిపింది. అత్యున్నత స్థాయి సైనిక కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన భారీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోందని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమతుల్యతను భారత్ కాపాడుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. సింగపూర్లో షాంగ్రిలా సదస్సుకు హాజరైన హెగ్సెత్ ఉమ్మడిగా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు రక్షణ రంగంలో భారత్తో కలిసి అమెరికా సహ ఉత్పత్తిని చేపడుతుందని చెప్పారు. ప్రపంచాన్ని ఇండో పసిఫిక్ రీజియన్ ప్రభావితం చేయగలదని, ఆ ప్రాంత భద్రతలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అక్కడి దేశాలు రక్షణ రంగంలో పెట్టుబడులను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని హెగ్సెత్ సూచించారు. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా సంబంధాలు మెరుగయ్యాయని, అయితే ఎవరు కూడా అక్కడ ఆధిపత్యం చెలాయించలేరని స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. అమెరికాకు మేలు చేసే నిబంధనలకు లోబడి ఉండే ఒప్పందాన్ని మాత్రమే ట్రంప్ ఖరారు చేస్తారని సమావేశం అనంతరం వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ట్రంప్ నిర్ణయమని పేర్కొన్నారు. అటు ట్రంప్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఇరాన్ అణుబాంబును కలిగి ఉండడానికి అంగీకరించబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. హర్ముజ్ జలసంధిని పునరుద్ధరించాలని, అక్కడ ఉన్న మైన్స్ అన్నిటినీ నాశనం చేయాలని పేర్కొన్నారు. గురువారం ఇరు దేశాల అధికారులు అవగాహన ఒప్పందం కార్యాచరణకు అంగీకారం తెలిపారు. దీని ప్రకారం కాల్పుల విరమణను 60 రోజుల పాటు పొడిగించి ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్తుపై చర్చలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ కార్యాచరణ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ట్రంప్ యాంటీ వెపనైజేషన్ ఫండ్ చెల్లింపులపై అమెరికా కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల కుట్రలకు బలయ్యాయని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల కోసం ఉద్దేశించిన $1.776 బిలియన్ యాంటీ వెపనైజేషన్ ఫండ్ చెల్లింపులను అమెరికా ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి లియోనీ బ్రింకెమా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫండ్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కోర్టులో పెండింగ్లో ఉన్నందున ఈ నిధి ఏర్పాటు దిశగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టకుండా జడ్జి అడ్డుకున్నారు. తన ఆదాయపు పన్ను వివరాలు లీక్ అయిన వ్యవహారంలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్పై డొనాల్డ్ ట్రంప్ వేసిన దావాను పరిష్కరించుకునే క్రమంలో అమెరికా ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి నుంచి చెల్లింపులను అడ్డుకుంటూ ఇచ్చిన తాత్కాలిక స్టేను పొడిగించాలా వద్దా అనే అంశంపై ఇరుపక్షాల వాదనలు వినేందుకు న్యాయమూర్తి తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. ఇరాన్ ఆంక్షలతో హర్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ భారతీయ నౌకలు మాత్రం ఎలా సురక్షితంగా బయటకు వస్తున్నాయన్న కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం పక్కా అంతర్గత సమన్వయ వ్యవస్థ పనిచేస్తోందని కేంద్ర నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వెల్లడించారు.
కేవలం ఒక మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా విదేశాంగ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఎరువుల శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. చిక్కుకుపోయిన నౌకలలో దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిని ముందు సురక్షిత ప్రాంతానికి తరలించాలనే దానిపై ఈ 3 శాఖలు అత్యంత సమీక్షించుకొని పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నాయన్నారు. అయితే భారత నౌకలు హర్ముజ్ను దాటేందుకు ఇరాన్తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు, నౌకల కదలికల సమయాలను ఎలా నిర్ణయిస్తారనే విషయాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలను వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద శక్తులు ఈ సమాచారాన్ని వాడుకునే ప్రమాదం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఈ హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఒక ఎల్పీజీ, 5 చమురు ట్యాంకర్లతో సహా మొత్తం 13 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. 4300 ఏళ్ల నాటి సింధు లోయ నాగరికతకు చెందిన పశుపతి ముద్రిక అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. నిరంతరాయంగా సాగుతున్న భారతదేశ సాంస్కృతిక వైభవానికి ఈ ముద్రిక సజీవ సాక్ష్యమని, దీనిపై ఉన్నది పశుపతిగా కొలిచిన శివుడిదే అని భారత్ ప్రకటించింది. అయితే అది శివుడు కాదని పేర్కొంటూ అమెరికన్ చరిత్రకారిణి ఆద్రీ ట్రూప్కే వ్యాఖ్యలు దుమారం రేపాయి. అది శివుడు కాదని, యురేషియా సంస్కృతికి చెందిన దేవుడు అంటూ ఆమె కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ ముద్రిక ప్రాచీన ఇరాన్ ప్రాంతానికి చెందిన ప్రోటో ఎలమైట్ కళాఖండాల పోలికలతో ఉందని వాదించారు. ట్రుష్కే వాదనను భారతీయ నిపుణులు తిప్పికొడుతున్నారు. ఈ ముద్రికపై ఉన్న ఏనుగు, నీటిగేదె, ఖడ్గమృగం వంటివి ప్రాచీన ఇరాన్లో అసలు లేవని, కేవలం భారత్లోనే కనిపించాయని గుర్తు చేశారు. అక్కడ మనిషి యోగ భంగిమలో ఉన్నాడని, మరి యోగా కూడా ఇరాన్దే అంటారా అని ప్రశ్నిస్తున్నారు. 2000 రూపాయల నోట్ల రద్దుతో 500 రూపాయల నోట్ల చలామణి పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 500 రూపాయల నోట్ల పరిమాణం సుమారు 11.2% పెరిగింది. ఈ మేరకు ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. అదే సమయంలో 500 రూపాయల నకిలీ నోట్లు 20% పైగా పెరిగినట్లు ప్రకటించింది. 2025లో 6,34,458గా ఉన్న 500 రూపాయల నోట్ల సంఖ్య మార్చి 2026 చివరి నాటికి 7,05,482కు పెరిగింది. 500 రూపాయల నోట్ల విలువ 2025లో 31.72 లక్షల కోట్లుగా ఉండగా 2026లో ఆ మొత్తం 35.27 లక్షల కోట్లకు చేరింది. మార్చి 2026 నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 500 రూపాయల నోట్లు 41.2%తో అత్యధిక వాటా కలిగి ఉండగా 10 రూపాయల నోట్లు 16.1%తో తర్వాతి స్థానంలో ఉన్నాయి. విలువ పరంగా చూస్తే మొత్తం కరెన్సీలో 500 రూపాయల నోట్ల వాటా 86%కి పైగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రకాశం జిల్లాలో కలెక్టర్ రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పిచ్చుకల గుడిపాడు వీధుల్లో తిరుగుతూ చైతన్య రథంపై అవగాహన కల్పించారు. స్థానిక సమస్యలపై ప్రజలను ఆరా తీశారు. ఇళ్ల నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. సమస్యలను స్వయంగా పరిశీలించడానికే పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మద్యం లంచాల సొమ్ముతో వైసీపీ ముఠా రాజభోగాలు అనుభవించింది. విదేశాల్లో విలాసాల్లో మునిగి తేలింది. చార్టర్డ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు చేసింది. పబ్లు, క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నించింది. ముడుపుల రూపంలో వచ్చిన పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలను డెన్లలో భద్రపరిచింది. నిందితుడు కట్ట ప్రణయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణలో వైసీపీ ముఠా బండారం వెలుగులోకి వచ్చింది. సమగ్ర నివేదికను సిట్ న్యాయస్థానానికి అందజేసింది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా ఆ లంచాల సొత్తుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టర్డ్ విమానాల్లో తిరుగుతూ 5 స్టార్ హోటళ్లలో గడుపుతూ జల్సాలు చేసింది. మద్యం లంచాల డబ్బుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆయా దేశాలను చుట్టేసింది. వైసీపీ ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్దీ కరెన్సీ నోట్లు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి.
కేసులో నిందితుడు కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి విశ్లేషించగా చిత్రాలతో వైసీపీ ముఠా బండారం బయటపడింది. మార్చి 2న ప్రణోయ్ ప్రకాష్ను అరెస్టు చేసిన సిట్ అధికారులు అతని నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఆ నివేదికలను తాజాగా న్యాయస్థానానికి సమర్పించారు. మద్యం లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న డెన్కు ప్రణోయ్ ప్రకాష్ నిర్వాహకుడిగా ఉన్నారు. ఆ సొత్తును గత సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్రధారిగా వ్యవహరించారు. కట్టా ప్రణోయ్ ప్రకాష్తో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాలో చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటు చేయాలని, జింబాబ్వే సహా పలు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వైసీపీ ముఠా ముమ్మర యత్నాలు చేసింది. అక్కడ సాధ్యాసాధ్యాల అధ్యయన బాధ్యతల్ని ప్రణోయ్ ప్రకాష్కు అప్పగించింది. ఈ కేసు నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు 2025 జనవరిలో టాంజానియాకు వెళ్లారు. ఆ దేశంలోని దార్ ఎస్ సలాం ప్రాంతంలో 2025 ఫిబ్రవరిలో ప్రణోయ్ ప్రకాష్ జూలియస్ నైరేరే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. టాంజానియాలో కట్టా ప్రణోయ్ ప్రకాష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి 6 రోజులు ఉన్నారు. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులపై చర్చించారు. మద్యం లంచాల సొమ్ము ఎన్నికల్లో పంపిణీ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దని ప్రణోయ్ ప్రకాష్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సందర్భంలోనే ఆదేశించారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి, మరో కీలక నిందితుడు బూనెటి చాణిక్య, ముఠాలోని ఇతర సభ్యులు ఓ ప్రైవేట్ జెట్లో ప్రయాణించారు. దీని వీడియో ఫోరెన్సిక్ విశ్లేషణలో సిట్కు లభ్యమైంది. అడ్డగోలుగా దోచుకున్న మద్యం లంచాల సొమ్ముతో ఈ ముఠా విలాసవంతమైన ప్రయాణాలు చేసింది. వెచ్చలివిడిగా డబ్బు ఖర్చు చేసింది. 2019 వరకు సామాన్యులుగా ఉన్న వీరు ఒకేసారి ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే స్థాయికి చేరారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తునే వీరు ఇలా వెచ్చించారని సిట్ నిర్ధారించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన అక్రమార్జనలో తమ వాటా ఇవ్వాలని కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఈ కేసులో నిందితుడు టి ఈశ్వర్, కిరణకుమార్ రెడ్డిని బెదిరిస్తూ మెసేజ్లు పంపించారు. లేదంటే విజిల్ బ్లోయర్గా మారి అక్రమాల గుట్టంతా బయటకు పెట్టేస్తా, సిట్టుకు చెప్పేస్తా అంటూ చాట్లో బెదిరింపులకు దిగినట్లు ఉంది. అక్రమాల గుట్టు విప్పితే నీ పాత్ర ఐపాక్ ప్రతినిధి అనురాగ్ బండారం బయటపడుతుందని బెదిరించినట్లు చాట్ ద్వారా తేలింది. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ కాలేదు. తాను విజిల్ బ్లోయర్గా మారుతా అని ప్రణోయ్ ప్రకాష్ చెప్పినట్లు చాట్లో ఉంది. దుర్భాషలు, బూతులతో వారి సంభాషణ సాగింది. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా నిందితులంతా మద్యం లంచాల సొమ్ములో వాటాలు పంచుకోవడానికి ఎలా గొడవలు పడ్డారో చెప్పేందుకు ఈ చాటింగే నిదర్శనంగా నిలిచింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి నగదు రూపంలో వసూలు చేసిన లంచాల సొమ్ము దాచేందుకు అక్కడి నుంచి మరో చోటుకు తరలించేందుకు వైసీపీ ముఠా హైదరాబాద్, అమరావతిలో పలుచోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుంది. వాటిలో హైదరాబాద్ కాజాగూడ సర్కిల్లోని ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి. అక్కడ 2021 జూలై 12న ఫోటో తీసుకున్నారు. చిత్రంలో కనిపిస్తున్న నోట్ల కట్టలన్నీ వివిధ డిస్టిలరీలు, వారి ప్రతినిధుల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసిన లంచాల సొమ్మే. 2021 జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు బాలాజీ ఎంటర్ప్రైజెస్, ఎలైట్ వింటేజ్ విస్కీ బ్రాండ్ ప్రతినిధుల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము. నెట్కార్ బ్లాటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము ఉంది. ఓ అట్టపెట్టెలో 20.07 లక్షల రూపాయలు, మరో దానిలో 4 లక్షలు, ఇంకో దానిలో 4.36 లక్షలు ఉన్నట్లు పైన రాసి డెన్లో భద్రపరిచారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి, మరో నిందితుడు ఈశ్వర్ కిరణకుమార్ రెడ్డి ఓ ఖరీదైన పబ్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్రంలో ఉంది. మద్యం లంచాల సొమ్ముతో వీరు ఎంత విలాసవంతమైన జీవితం గడిపారో చెప్పేందుకు ఇదో తార్కాణంగా నిలిచింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై లేదా ఆగస్టులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 99% పైగా పూర్తయ్యాయి. జూన్ ఆఖరు నాటికి 100% పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 8వ తేదీ నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ ఇటీవల కొన్ని విమానయాన సంస్థలు ప్రకటించాయి. జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జూలై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఒకరోజు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసింది. జూలై 5న ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు కావచ్చని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరి ఉత్తరాంధ్ర కళ. ఇప్పటికే 99% వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రయల్ ఫ్లైట్ లాంచ్ చేశాము. అలాగే చాలా వరకు 99% ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ కూడా జరిగిపోయి కేవలం ఎంట్రన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈ జూన్ నెల ఎండ్ కల్లా అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం వల్ల, విజయనగరం జిల్లాకు రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం అలాగే శ్రీకాకుళం మధ్యలో ఒక మంచి డెవలప్మెంట్కి ఒక మంచి స్కోప్ జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒక ఫార్మా క్లస్టర్ ఉంది. ఇప్పుడు ఐటీ క్లస్టర్ కూడా ఈ చుట్టుపక్కల భోగాపురం వైపు, విజయనగరం భోగాపురం వైపు, అలాగే విజయనగరం విశాఖపట్నం భీమిలి వైపు కూడా పెద్ద ఎత్తున ఒక మంచి పార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అదే ఇండస్ట్రీలు వస్తున్నాయి కొత్తవి. అదే సమయంలో ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాందవబోతుంది. ఈరోజు ఆనాడు విమాన శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత గోవా గవర్నర్ గారు పూసపట్టు అశోక్ గజపతి గారు వారు శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి సంకల్పంతో వారు 2014లో వారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ప్రారంభాన్ని కూడా చేయడం జరిగింది. రాబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. మనకు మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై మనకు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో ఇది వచ్చిన తర్వాత మన డెవలప్మెంట్ అంతా వైజాగ్ నుంచి టువర్డ్స్ విజయనగరం సైడ్ మనకు రాబోతుంది. సో దీనికోసమని మనం వేరియస్ క్లస్టర్ ఆఫ్ ల్యాండ్స్ అయితే ఐడెంటిఫై చేసుకున్నాము. ఇవన్నీ మనం రెడీగా ఉన్నాము. భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణం మరింత సుగమం కానుంది. భోగాపురం విమానాశ్రయానికి ఇదే ప్రధాన మార్గం కానుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో మట్టి పనులు, కల్వర్టుల నిర్మాణం చేస్తున్నారు. ఈ పనులు జూన్ చివరి నాటికి పూర్తి కానున్నాయి. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల వివిధ కంపెనీల ఏర్పాటుకు అవకాశం లభించనుంది. తద్వారా ఉత్తరాంధ్రలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో వివిధ ఐటీ కంపెనీలు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంకి తరలి వస్తాయని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఈ ప్రాంతాన్ని అంతటినీ శరవేగంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అనుసంధాన సంస్థలు, నెక్స్ట్ రకరకాల ఐటీ కంపెనీలు, రకరకాల టూరిజం ప్లేసెస్ కింద డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కలుగుతుందని మేము ఎంతో గౌరవప్రదంగా చెప్పుకుంటున్నాము. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు లభించేందుకు అవకాశం దొరికింది. దీంతో పాటు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మరింత మంది ఈ ప్రాంతానికి వలస వచ్చేందుకు కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో పనిచేయనుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి. ఇల్లు ఉన్నాయి, దశాబ్దాలుగా ప్రజలు నివాసం ఉంటున్నారు, పన్నులు కూడా కడుతున్నారు. కానీ ఆస్తిపై వారికి ఎలాంటి హక్కులు లేవు. అమ్మాలన్నా, పిల్లల పెళ్లిళ్లకు తాకట్టు పెట్టాలన్నా రిజిస్ట్రేషన్లు కావు. బ్రిటిష్ కాలం నాటి రికార్డుల్లో దొర్లిన ఒకే ఒక్క పొరపాటు ఆ ఊరి జనానికి శాపంగా మారింది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వారి 120 ఏళ్ల నాటి కష్టాలకు ముగింపు పలికింది. ఇంతకీ ఏమిటా ఊరు? అక్కడ ప్రజలకు వచ్చిన కష్టమేమిటో ఈ కథనంలో చూద్దాం. గుంటూరులోని వట్టిచెరుకూరు గ్రామం 1134వ సంవత్సరం నుంచే ఉన్నట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. అయితే గతంలో రికార్డుల్లో జరిగిన చిన్న పొరపాటు వల్ల గ్రామకంఠం భూమిని పక్కనే ఉన్న చెరువును కలిపి మొత్తం 112 ఎకరాలను చెరువు పోరంబోకుగా నమోదు చేశారు. ఇందులో ఇళ్లు ఉన్న 25.37 ఎకరాల్లో ప్రస్తుతం 515 గృహాలతో పాటు ఎంపీడీఓ కార్యాలయం, ఆసుపత్రి, లైబ్రరీ వంటి ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. అధికారులు దీనిని చెరువు పోరంబోకుగా పరిగణించి
22A నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో 2016 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల ఇళ్లు ఉన్నా హక్కులు లేక, అమ్ముకోవడానికి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీల్లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఎలాంటి ఆయకట్టు లేదని జలవనరుల శాఖ స్పష్టం చేసినా సాంకేతిక కారణాలతో ఫైలు ముందుకు కదలలేదు. ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాలని గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు విన్నవించారు. మంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన రెవెన్యూ యంత్రాంగం అక్కడ 100 ఏళ్లకు పైగా నివాసాలు ఉన్నమాట వాస్తవమేనని తేల్చింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జోక్యంతో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపారు. బాధిత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ 25.37 ఎకరాల నివాస ప్రాంతాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవతో 120 ఏళ్ల నాటి సమస్య కొలిక్కి వచ్చింది. దీంతో హక్కులు దక్కించుకున్న వట్టిచెరుకూరు గ్రామస్తులు గ్రామంలో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రంగంలోనూ అడుగు పెడుతూ సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. వ్యాధిని గుర్తించడం నుంచి చికిత్స వరకు విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అందుకే ఈ నెక్స్ట్ జెన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కొత్త ఆవిష్కరణను ఆహ్వానిస్తూ ఉత్తమమైన వాటిని ప్రోత్సహిస్తుంది. ఇంతకీ ఆ సరికొత్త పరికరాలేంటి, ఆహార సేవలు అందించడంలో ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. చిన్న పరికరాలతో క్షణాల్లోనే పరీక్షలు చేసే మొబైల్ కిట్లే ఇప్పుడు ట్రెండ్. పెద్ద మిషన్లు సూట్ కేసులో పట్టేంత చిన్నవిగా మారిపోయాయి. చేతిలో ఇమిడిపోయే టూల్స్ వచ్చేశాయి. వ్యాధి నిర్ధారణ, పరీక్షలు క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. వేగంగా, ఖచ్చితంగా వైద్య సేవలందించేంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులు, చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ. తక్షణమే ఆస్పత్రికి తరలించాలంటే కష్టమే. అత్యవసర సమయంలో శిశువులకు ఊపిరి పోస్తోంది నియోనేటల్ బ్రీతింగ్ సిస్టమ్. డిజిటల్ సెన్సార్తో పనిచేసే ఈ పరికరంతో వెంటనే శ్వాస అందించొచ్చు. ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే శామ్స్ డివైస్ ను చేతితో సులువుగా తీసుకెళ్లొచ్చు. ఇనెక్సెల్ కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఈ పరికరం బ్యాటరీ సాయంతో 6 గంటల పాటు పనిచేస్తుంది. ఇటీవల కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ పరికరంతో చికిత్స చేసి 23 మంది చిన్నారుల ప్రాణాలను రక్షించారు. రక్త పరీక్షలు చేయాలంటే ల్యాబ్కు వెళ్లాల్సిన పనే లేదు. క్యాత్ ల్యాబ్ నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నదే పోర్టబుల్ బ్లడ్ టెస్టింగ్ డివైస్. ఒక వ్యక్తి రక్త నమూనాలు తీసుకుని ఒకేసారి 25 రకాల పరీక్షలు చేయడమే కాదు, అరగంటలోనే రిపోర్ట్స్ ఇచ్చేస్తుంది. మధుమేహం, లివర్, కిడ్నీ, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించొచ్చు. సూట్ కేసులో సరిపోయే పరికరాలతో ఈ సంచార ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. మొబిలాబ్ సీఈఓ సాహిల్ జగ్నాని బృందం దీన్ని రూపొందించింది. blood testing device which can do more than 25 parameters related to liver, kidney, heart, anemia, diabetes, and you will get the result within 15 to 20 minutes on an average. And this is particularly developed for rural and semi-urban area where ultimately an ASHA worker is going to use this machine in primary healthcare center, Ayushman Arogya Mandir. This is completely battery operated, solar powered, so you can use anywhere in the remotest part of the country. So there is a mobile application where you put every detail, so it is completely digital and AI driven. శస్త్రచికిత్స ప్రక్రియను సెల్ఫోన్లోనే చూడొచ్చని మీకు తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న వీడియో లారింగోస్కోప్ డివైస్ వెసులుబాటును కల్పిస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో రోగికి శ్వాసనాళంలోకి ట్యూబ్ పెట్టి కీలక దృశ్యాలను చూపించే పరికరం ఇది. దీన్ని పోర్టబుల్ గా మార్చేందుకు కెమెరాను అమర్చి ఈ పరికరానికి ఫోన్ను అనుసంధానం చేసి
చేసి స్క్రీన్ గా వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోని ఎనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండ్రపాటి చిరంజీవి రూపొందించారు. ఈ పరికరం పనితీరును ఆవిష్కర్త మాటల్లోనే వినండి. ఇది వీడియో లారింగోస్కోప్ అనే పరికరము అవైలబుల్ ఉంటుంది సార్ మార్కెట్లో. అది అరౌండ్ 2 లక్షల కాస్ట్ ఉంటుంది. పేషెంట్కి వాడతాం. ఆ కాస్ట్ ఎక్కువ ఉంది, సర్వీసెస్ తక్కువ ఉన్నాయని చెప్పి మేము ప్లాన్ చేసి బై మై సెల్ఫ్ ఐ డిజైన్ దిస్ వీడియో లారింగోస్కోప్. ఈ వీడియో లారింగోస్కోప్ ఏంటంటే మార్కెట్లో అవైలబుల్ కెమెరా, ఇది వైర్ కెమెరా అంటారు. ఈ కెమెరాని రెగ్యులర్గా వాడే లారింగోస్కోప్కి ఫిక్స్ చేసి మొబైల్ వాడి మొబైల్లో వోకల్ కార్డ్స్ కనిపించేలాగా జనరల్ అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఎండోట్రైకల్ చెవి వేయడానికి వోకల్ కార్డ్స్ కనిపించేలాగా మొబైల్కి కనెక్షన్ ఇచ్చింది. యూజ్ అయిన తర్వాత కెమెరా తీసి దీన్ని కంప్లీట్గా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో 2 లక్షలు ఉంటాయి, మేము దాన్ని 20,000కి వచ్చేలాగా ప్లాన్ చేసాం సార్. 2 years నుంచి వాడుతున్నాం. వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ దిస్. ఫ్రమ్ డే 1 పిల్లల నుంచి అరౌండ్ 70 years 80 years ఉన్న పిల్లలకి, మనుషులకి, 150 kg ఉన్న మనుషులకు కూడా ఈజీగా ఇంటిబేట్ చేసడానికి దీన్ని వాడాం సార్. ఆల్రెడీ పేటెంట్ ప్రాసెస్లో ఉంది సార్. ఇంకొక 1 yearలో పేటెంట్ వచ్చేస్తుంది. పేటెంట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు అండ్ ప్రిలిమినరీ లెవెల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యింది. అరౌండ్ 2 yearsలో ఇప్పుడు ఇంక్యుబేషన్లో ఉంది. అరౌండ్ 2 yearsలో మనకి పేటెంట్ అవార్డు కూడా వస్తుంది. కంటికి సంబంధించిన గ్లకోమా, క్యాట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నేత్ర సంరక్షణ పరికరాలు ఇట్టే పట్టేస్తాయి. ఫోటో కొట్టి సమాచారాన్ని అందిస్తాయి. Portable device that looks at the front of the eye for infections and whether you have cataract, etc. That's again a mobile smartphone based device. And then we have an AI powered retinal camera that takes an image of your retina without any dilation and is able to say within 5 to 10 seconds whether you may have diabetic retinopathy, macular degeneration or glaucoma. And going forward we are looking at cardiovascular risk, chronic kidney disease as well. Because you are using it outside the clinic, it does not need any internet. All of them require no electricity because they are all battery operated. ఈ టూల్స్ తో గిరిజన, శివారు ప్రాంతాల్లోనూ సులువుగా వైద్య సేవలు అందించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రాగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరికరాలు తోడ్పాటు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ RRR మంత్రం జపిస్తోంది. స్వచ్ఛ గుంటూరు లక్ష్యంగా నగరంలోని ప్రతి డివిజన్లోనూ RRR కేంద్రాలు ఏర్పాటు చేసింది. మన ఇళ్లలో వాడకుండా మూలన పడేసిన బట్టలు, చెప్పులు, పాత పుస్తకాలు, ఆట బొమ్మలను సేకరించి వాటిని అవసరమైన పేదలకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చెత్తను తగ్గించడం, వస్తువులను తిరిగి వినియోగించడం, పునరుత్పత్తి చేయడం ఈ 3 సూత్రాల నినాదంతో గుంటూరు కార్పొరేషన్ క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇళ్లల్లో వ్యర్థాలుగా భావించి పారేసే పొడి చెత్త, ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా అధికారులు పర్యావరణ హిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో RRR కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను స్వర్ణ వార్డు సిబ్బందికి అప్పగించారు. ఈ కేంద్రాల్లో ప్రజలు అందజేసిన పాత వస్తువులను ప్రత్యేకంగా వర్గీకరించి భద్రపరుస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పేదలు, విద్యార్థులు ఈ కేంద్రాలను సందర్శించి తమకు నచ్చిన వస్తువులను ఉచితంగా తీసుకెళ్లేలా వీలు కల్పించారు. దీనివల్ల ఒకరింట్లో వృధాగా ఉన్న వస్తువు మరొకరి అవసరాన్ని తీరుస్తూ పునర్వినియోగంలోకి వస్తోంది. RRR సెంటర్లో ఎవరైనా అవసరం లేని ఏదైతే ఐటమ్స్ ఉంటాయి అక్కడ డొనేట్ చేసుకోవచ్చు. అక్కడ దానం చేసిన తర్వాత ఎవరైనా నీడ్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. గుంటూరు నగరపాలిక సంస్థ పరిధిలో 2 మెయిన్ సెంటర్ పెట్టడం జరిగింది. లక్ష్మీపురం రోడ్ దగ్గర, ఇంకొకటి గోరంట్ల దగ్గర. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగాయి. ఎవరైనా ఇక్కడ సిటిజన్స్ మన దగ్గర ఉన్న సచివాలయంలో వెళ్ళి మీరు అవసరం లేనివి కానీ రీయూజ్ చేయగలిగే అలాంటి ఏదైనా వస్తువులు ఉంటే అక్కడ దానం చేయమని అందరికీ కోరుతా ఉన్నాను. ఈ వినూత్న కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పక్కా ప్రణాళికతో సాగుతోంది. కేంద్రానికి వస్తున్న, వెళుతున్న వస్తువుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. కొన్ని కేంద్రాలలో మరింత సృజనాత్మకతను జోడించారు. వస్తువులు డిపాజిట్ చేసిన నగర పౌరుల వేలి ముద్రలతో ఆకర్షణీయమైన థీమ్స్, ఆర్ట్ వర్క్ను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పేదలకు మేలు జరుగుతోందని అటు సిబ్బంది, ఇటు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా వర్కర్స్ చెత్త సేకరించేటప్పుడు హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో
ఈ RRR కూడా భాగమే ఉందండి. వీటి గురించి మేము వివరించడం వల్ల వాళ్ళ ఇళ్లలో ఉండే వస్తువులు, వాళ్ళకి ఉపయోగపడని వస్తువులు, పక్కన ఉండే వస్తువులు తీసుకొచ్చి మాకు ఇస్తే అవి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఇది ఒక భాగం సార్ RRR అనేది. అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి మనం డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్ళేటప్పుడు దీని గురించి వివరించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు కూడా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా మా RRR సెంటర్కి వచ్చి వాళ్ళకి ఉపయోగపడిన వస్తువులు మాకు ఇస్తున్నారండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ముందు ఈ జాబ్లో ఇది ఒక భాగం అవటం, ఇది 10 మందికి ఉపయోగపడేది అవటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. RRR సెంటర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఉపయోగం లేని ఏమన్నా ఉంటే ఇక్కడ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా చదువుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అని చెప్పి ఇమ్మన్నారు. ఇలా మా ఇయర్ అయిపోయినాయి, వచ్చే సంవత్సరం ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇప్పుడు బుక్స్ ఇచ్చాను, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ ఇచ్చాను. ఇక్కడ ఇలా బయట ఇలా ఉల్లిపాయలు గిలా వేస్తే 100 రూపాయలు పడుతుంది. దేనికి ఇక్కడ తీసుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది చదువుకోవటానికి నెక్స్ట్ ఇయర్. గుంటూరు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నగరంలో వ్యర్థాల సమస్య తగ్గడమే కాకుండా పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ సాగుతున్న ఈ RRR కేంద్రాల ప్రయాణం అభినందనీయం. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టి దాన్ని 1/2 కిలోమీటర్ దూరం అలాగే ఈడ్చుకుపోయాడు. ఈ ఘటనలో కారులో ఉన్న తండ్రి కూతుళ్లు గాయపడ్డారు. వంతెన దాటుతున్న కారును వెనక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. వెంటనే ట్రక్కును ఆపి సహాయం చేయాల్సింది పోయి ఆ డ్రైవర్ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును అలాగే 600 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. ఈ క్రమంలో కారులో మంటలు వ్యాపించాయి. లోపలున్న తండ్రి కూతుళ్లు భయంతో వణికిపోయారు. తోటి వాహనదారులు హెచ్చరిస్తున్నా ట్రక్కు డ్రైవర్ పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు ఆ కారు పక్కకు జరిగిపోవడంతో తండ్రి కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు తీసిన వీడియోల ఆధారంగా ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ వాహనాన్ని జప్తు చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తు విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS తెరదించింది. గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని DHS ప్రతినిధి తెలిపారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం వలసదారులు తమ అప్లికేషన్ రివ్యూలో ఉన్నంతకాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వీసా గడువు ముగిసిన అమెరికాలోనే ఉండిపోవడం లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆర్థిక ప్రయోజనం, జాతీయ ప్రయోజనం ఉన్న కేసుల్లో USCIS అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు. 2024లో అమెరికా సుమారు 14 లక్షల మందికి గ్రీన్ కార్డులను మంజూరు చేసింది. వీరిలో దాదాపు 8,20,000 మంది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాస హోదా పొందారు.